మన మిషన్లు అయితే ఏపీ నుంచి అయితే వచ్చేసినాయి. ఒడిస్సా అయితేని పొద్దున్నే 4 గంటలకి అయితే దింపో మిషన్లని. ఇక్కడే ఉన్న మిషన్ అయితే చూడొచ్చు. 3 రోజులు అయితే పట్టింది టైము. చాలా ఎక్కువ రోజులు చేస్తారు. ఇంక రోజు అయితే కోత ఉండేది మనకి, ఎందుకంటే సర్వీస్ కూడా వచ్చేసింది మిషన్కి. అందుకే షోరూంలోకి పెట్టేసాము. మొత్తం ఈ రోజు అయితే చాలా వరకు ఉంది మిషన్కి. ఏమేమి చేయాలనేది చెప్తాను మీకు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. మన మిషన్లకి ఈరోజు షోరూంలో ఏమేమి చేయించాలో చెప్తున్నాను చూడండి. ఫ్యాన్ స్విచ్ ఒకటి అయితే పోయింది. ఫ్యాన్ అయితే ఎప్పటి నుంచో తిరగట్లేదు. స్విచ్ లోపల కాలిపోయినట్టు ఉంది. స్విచ్ ఒకటి వేయించాలి. ఇదిగోండి ఎదురు ఆగండి, రీల్ దగ్గర అయితే ఇవి వంగిపోయినాయి. మనకు తెలుసు కదా ఏపీలో అయితే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి ఇదొకటి అదొకటి వంగిపోయింది. ఇదొకటి తినం చేయించాలి. ఇక్కడ ఇదొకటి కట్టించి వెల్డింగ్ చేయించాలి. ఇంకొకటి ఉంది అటు సైడ్ చూపిస్తున్నాను ఆగండి. మన అన్లోడింగ్ పుల్లీ దగ్గర అయితే ఇదిగోండి అన్లోడింగ్ పుల్లీ దగ్గర అయితే ఒక వెల్డింగ్ ఇది వేయించాలి. ఒకటి ప్లేటు ఏమవుతుందంటే గడ్డి గట్ట పట్టేసి బాడీ దగ్గర ఆటోమేటిక్ అయితే పుల్లి పైకి లేచిపోతుంది. అందుకోసం ఏమవుతుందంటే దాన్ని కూడా కొన్ని లీకేజ్ అయిపోతాయి ఒకసారి అన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ ప్లేట్ వేయించాలి. ఇవన్నీ వెల్డింగ్ షాప్లోనే అవుతాయి. ఈరోజు వర్క్ అంతా ఇదే మాట. ఇంకా ఇంజిన్ ఆయిల్ అది చేంజ్ చేయించాలి. టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ ఒక మిషన్ అయితే ఉంది షోరూంలోని. ఆ మిషన్ అయిపోయాక ఇప్పుడు మనదైతే పెట్టవచ్చు. అక్కడ ఆ మిషన్ అయితే తీసేస్తున్నారు. ఇప్పుడైతే మన మిషన్ అయితే షెడ్లో పెట్టచ్చు. ఇంకా మనకి ఇంకా టైం బాగుంది. ఇంకా ఇక్కడ ఎక్కువ మిషన్ లేవు సీజన్ కాబట్టి, అదొక మిషనే ఉంది. ఇంకా మన టైం బాగుంది కాబట్టి ఎక్కువ మిషన్ లేవు. సర్వీసింగ్ కోసం మొత్తం మోబులు ఇవన్నీ గీర్ ఆయిల్ అయితే తెచ్చేసాం. గ్రీజ్ డబ్బా కూడా తెచ్చాం 5 కేజీలది. గ్రీజింగ్ చేయించాలి రోలర్కి. అదిని గ్రీజింగ్ అయితే చాలా రోజులు బట్టి చేయట్లేదు రోలర్లకి. ఏం లేదు, ఎల్లంకి పనా తీసుకుని మొత్తం ఆటోమేటిక్ అయితే లోపల కొట్టేసుకొచ్చి ఈ సిస్టమ్ బాగుంది. ఏమన్నా కావాలంటే నవీన్ అన్నయ్య ఈ నెంబర్ ఇస్తాను. కావాలంటే మిషన్ గురించి ఏమన్నా అడగచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఇట్లా తగిలేసి చూడండి కొంచెం బెండ్ అయిపోయినాయి ఈ సైడ్. ఇంకొకటి ఇదైతే తగులుతుంది. కొట్టుతోని కొంచెం బెండ్ అయినట్టు ఉంది. కట్టర్ ఆన్ చేసినప్పుడు ఇదైతే తగులుతుంది. రూమ్లైన్ షోరూంలో ట్రాక్టర్లు వేయడానికి అనుకుంటున్నారా? అంటే ఒకే షోరూంలో 2 కూడా సేల్ చేస్తున్నారు. మిషన్లో కూడా ట్రాక్టర్లు కూడా సర్వీస్ కూడా అవుతుంది. ఇదిగోండి ట్రాక్టర్ సర్వీస్ ఇక్కడ అవుతుంది, మిషన్ సర్వీస్ లేట్ అవుతుంది. పెద్ద షోరూమ్ ఇది. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి అటు సైడు. మీకు కావాల్సి చూపిస్తాను నేను. అటైనా ట్రాక్టర్ అయితే సర్వీస్ అవుతుంది. ఇదిగోండి. అలాగే చాలా జనం కూడా అడుగుతున్నారు కామెంట్లోని మిషన్ పర్ఫార్మెన్స్ అది ఎలా ఉందన్న ఏంటని. నాకైతే చాలా నచ్చింది. 600 గంటలు ఎంత కోసాను ఇప్పుడు. నేను అంతగా పెద్ద ప్రాబ్లం అంటూ నేను ఏది కూడా చూడలేదు. చిన్న చిన్న ప్రాబ్లమే. మొన్న డైనోమా చూసి ఉంటారో పోయింది. దాని గురించి ఒక రోజు మొత్తం వరకు అయితే మానేసాం మేము. ఆ చిన్న డైనోమా వల్ల మొత్తం షోరూమ్ రామచంద్రపురంలో అయితే దొరికింది డైనోమా అయితేని. మన ఏపీలో కూడా ఉన్నాయి అనుకోండి, 2-3 షోరూమ్లు ఉండి ఉంటాయి. స్పేర్ పార్ట్స్ గురించి అంత ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తున్నాయి స్పేర్ పార్ట్స్ అయితేని. మీరు మిషన్లు అయితే సేల్ అయ్యకోల్ది స్పేర్ పార్ట్లు అయితే అంత అవైలబుల్ ఉంటాయి. సరే ఈ షోరూంలో అయితే 20 మిషన్లు ఈ సీజన్లో అయితే సేల్ అయినాయి. మిషన్లో మీరు మిషన్లు ఎక్కువ సేల్ అయ్యకోల్ది కూడా మన స్పేర్ పార్ట్లు అయితే ఈజీగా వస్తాయి. నేను ఇంకోటి వచ్చి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్ మాట. బయట పార్ట్స్ అవనివ్వండి ఏదైనా సరేని. మిగతా మిషన్లు చూసి ఉంటారో బయట అయితే రస్ట్ అయితే పట్టేసి ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకే పోతూ ఉంటాయి బయట రస్ట్ పట్టేసి కలర్ అదిని. ఈ మిషన్ అయితే అలా కాదు, చాలా బరువు కూడానే. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మిషన్కి అయితే. సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సౌండ్ అయితే చూడొచ్చు మంచిగా వచ్చింది ఇప్పుడు. ఇంకా ఏమేమి అంటే బుల్లెట్ చైన్ ఒకటి కట్ చేయించాలి. అదైతే లూజ్గా ఉంది బుల్లెట్ చైన్ అయితేని. ఈ టైంలో ఉంది బుల్లెట్ చైన్ అయితే దీని కింద ఉంటుంది. బుల్లెట్ చైన్ అయితే కట్ చేయించాలి. ఒకసారి తెగిపోవడం వల్ల లూజ్ అయిపోయింది అది. ఈ చైన్ అయితే కట్ చేయించాలి. ఇది ఇప్పుడైతే కొత్త మిషన్ అయితే డెలివరీ ఇచ్చారు. మనలాంటి మోడల్ ఇది FH100. 20 మిషన్లో లాస్ట్ 2 మిషన్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న ట్రాక్టర్ కూడా ఈ షోరూంలో తీసుకున్నది అనుకుంటున్నాను. మళ్ళీ రేపటిలోగా కొత్త మిషన్లు అయితే వస్తాయంట. చూద్దాం మరి కొత్త మోడల్లో ఏమన్నా చేంజ్ గట్టా చేశారో ఏంటో. భోజనం చేస్తే ఇంకా సాయంత్రం అయితే వచ్చాము. మన మిషన్ కూడా రెడీ అయిపోయింది. మన ట్రాక్టర్ ట్రాలీ అయితే పట్టుకు వచ్చాను.
పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఆపరేటర్లు అయితే పొద్దున్నే వచ్చారని కొంచెం రెస్ట్ అయితే తీసుకోమన్నాం. ఇది నడిపేది అయితే మా అన్నయ్య మాట. మనకి కూడా మిషన్ వచ్చి ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మిషన్ ట్రాలీ కూడా పెట్టేసాం, పదండి పట్టుకెళ్ళిపోతాం. కొంచెం వెల్డింగ్ అయితే ఉంది ఇక్కడ, ప్లేట్ అయితే వెల్డింగ్ చేయించాలి ఇంకా వెల్డింగ్ షాప్ దగ్గర. ఇది ఒకటే పెండింగ్ అయితే ఉంది. ఏమవుతుందంటే గడ్డి అయితే పట్టేసి మళ్ళీ ఇదైతే ఆటోమేటిక్ అయితే పైకి లెగిసిపోతుంది అన్లోడింగ్. ఇది దానికోసం ధాన్యం ఏంటంటే పడిపోతాయి కింద, అదొక వెల్డింగ్ ఉంది అంతే. ఇంకా పద తినంగా పోనే వెళ్తుంది. వెళ్తున్నాడు, బాగానే ఉంది. తినంగా పోనొచ్చు. వెళ్తున్నాడు అంతే, ఇంకా కట్ చేయక తినంగా నడిచే. కూర్చున్నాడు, ఇంకా నాడు, ఇంకా నడరా. వెనక్కుంది మరి, బాగానే వెనక్కుందే. ఇంక వెళ్తా ఎదరికి. మొత్తం ఎక్కిచ్చేసాం, ఇంటికి అయితే పట్టుకు వెళ్ళిపోతున్నాం. ఇంకా బిల్డింగ్ అయితే అక్కడే మన ఇంటి పక్కన అయితే ఉంది బిల్డింగ్ షాప్ అయితే. ఆ ప్లేట్ కట్టించేస్తే అయిపోయినట్టే. ఇంకా రేపైతే ఫీల్డ్లో కదా ఇంటర్ పెట్టింది. మొత్తం ఇవే వర్క్లోనే మొత్తం చిన్న వర్క్లోనే కంప్లీట్ అయిపోయింది మొత్తం.